9వ అధ్యాయంలో ఎలా మారిపోయిందంటే చూద్దాము. 9వ అధ్యాయము అక్కడ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం చూసినట్లయితే 31వ వచనంలో నుంచి చూద్దాము. కావున యూదయ గలిలయ సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అంటే చూడండి, ప్రభువునందు భయభక్తులు కలిగి సంఘము విస్తరించుచున్నదంటే సంఘం పెరుగుతుందట ఉన్నప్పుడు. ఆ తర్వాత పేతురు సకల ప్రజలలో సంచారం చేయొచ్చు నువ్వు కాపురం ఉన్న పనుల యొద్దకు అక్కడ పక్షం కలిగిన ఏళ్ళ నుండి మంచము పట్టిన అయినయ అను ఒక మనుషుని చూచి పేతురు అయినయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నీవే పరుపు పరచుకోనేమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగి హల్లెలూయా. ఒక్కరికి స్వస్థత వచ్చింది, నువ్వు లేచినాడు అన్నాడు. అంతే. ఎవరన్నారు ఇప్పుడు మాట? పేతురు, బొంకిన పేతురు, దుడుకు పేతురు వదిలిపెట్టి ఈ యేసయ్య మన పొద్దు చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా యేసు ప్రభు వదిలిపెట్టింది తెలుసా? చచ్చిపోయి యేసు ప్రభు తిరిగి వచ్చిన తర్వాత కూడా సముద్రంలో చేపలు పడతా అంటే మళ్ళా సముద్రం కాడికి యేసు ప్రభు పోయిందట. పేతురు ఇటే వాళ్ళ అంతకుముందు ఏపిచ్చిండు, మళ్ళా తర్వాత కూడా వలేయమన్నాడు. ఆయన ప్రభు స్వామి అని చెప్పి సిగ్గుతో ఆ సముద్రంలో దొరికి ఈత కొట్టుకుంటూ బయటికి వెళ్ళిందట. హల్లెలూయా. ఒకవేళ దేవుని ప్రత్యక్షత నీలో ఉంటే నువ్వు ఎక్కడున్నా దేవుడు పడాలి. అందుకని ప్రత్యక్షత కలిగిన బిడ్డలంగా మనం ఉండాలి. ఒకవేళ నువ్వు పడిపోయావు, తప్పులేదు, పడిపోవడానికి నేను చెప్పడం లేదు, పడిపోవు. ఎందుకంటే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేచునని వాక్యం ఉంది. నేను నమ్మినా ఇక నేను పడిపోను, నేను నమ్మినా నాకు కష్టం రాదు, నేను నమ్మినా అంటానికి వీల్లేదు. నువ్వు పడిపోయినావు, అయినా నిన్ను తిరిగి లేపగలిగి. ఎందుకంటే పేతురుతో అంటాడు, నీ వారిలోనా నువ్వు ధన్యుడవు, నా తండ్రి నిన్ను పరలోకపు తండ్రి ఆకర్షిస్తేనే తప్ప, పరలోకపు తండ్రి బయలుపరిస్తేనే తప్ప, నా తండ్రి నిన్ను బయలుపరిచాడు, నా తండ్రి నిన్ను ఆకర్షించాడు. కాబట్టి పేతురు, నువ్వు బండ, నువ్వు కేఫా, నీ మీద నా సంఘాన్ని నేను కట్టుతా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి వాడదాం. హల్లెలూయా. నీ మీదనే నా సంఘాన్ని కట్టుతా. ఎందుకంటే తెలుసా, ఇదిగో పేతురు వలవై వేసినవా, పడ్డాయా, విస్తారమైన చేపలు పడ్డాయి. కాబట్టి చాలా సంతోషిస్తున్నాడు. అయ్యా నేను పాపాత్ముడను అని చెప్పాడు. ఏమన్నాడండి పేతురు? అయ్యా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో, ఎందుకంటే నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో. నువ్వు అనొచ్చు, నన్ను విడిచిపో, నేను తప్పు చేశాను అనొచ్చు. కానీ ఆయన నిన్ను విడిచే దేవుడు కదా, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అప్పుడు వెంటనే ఏమన్నా తెలుసా, నన్ను విడిచిపో అంటే అయ్యా నిన్ను విడిచి పో అంటే యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? ఇదిగో ఇక నుంచి నీవు మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. హల్లెలూయా. ఏమన్నాడండి? చేపలు పడితేనే ఇంత పొందిపోయావు, చేపలు పడితేనే ఇంత సంతోషించావు, నిన్ను మనుషులను పట్టు జాలరులుగా, మానవులను పట్టే జాలారుగా చేసి భూమి మీద నాకు సాక్షులన్నావు. ఇంకో విషయం తెలుసా, పేతురు ఎలాంటి స్వస్థత పొందారు, ఎలాంటి స్వస్థత కలిగిన వ్యక్తి అంటే ఆయన నీడలో స్వస్థత. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షింపబడ్డాడో, ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో, ఇదిగో నేను ఒక ఆదరణకర్తను ఎదురు పంపిస్తా, అతను మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అందుకే మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, కిందికి వెళ్ళినట్లయితే మరియు 36వ వచనం చదువుతాను. తబితాను ఒక శిష్యురాలు, భాషాంతరము దోర్కా అని పేరు, ఆమె సక్రియలు ధర్మకార్యములు బహుగా, ఆమె మంచిదండి, ఆమె భక్తి పరురాలు. దేవుడు చెప్పాలట, మంచోడు, మంచి వాళ్ళు, భక్తి పరురాలని. ఎవరట? ఆమె భక్తి పరురాలండి, ఆమె మంచిగా ప్రార్థన చేస్తుందండి. ఆమె పేరు దోర్కా.
అని పేరు. ఆమె సత్క్రియలు 36వ వచనంలో కింద ధర్మ కార్యములు బహుగా చేసిన 37వ వచనం చదువుతాం. ఆ దినములు ఆమె కాయాల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. ఆమె కూడా భక్తి పనురాలే. ఏమైందట? చచ్చిపోయింది. మంచి శవాన్ని మంచి బట్టలతో చుట్టారు, తీసుకుని మేడ మీద గదిలో పండబెట్టారట. నువ్వే యొప్పకు దగ్గర చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విన్నారు. అయ్యా ఎట్లా ఏం చేద్దామంటే ఇక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అక్కడ పేతురు ఉన్నాడు. అతను తనువు చేయక తన ఎదుకు రావాలని వేడుకోవడానికి ఇద్దరు మనుషులను వారి ఎదుకు పంపిన విశ్వాసం చూడండి. అక్కడ పేతురు పట్టరాపో, పేతురు ఈ శవానికి ప్రార్థించి, ఈ చనిపోయిన శవం ఉన్నది కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చిన దీవా విధవరాలు అందరూ వచ్చి ఏడ్చుచు దోర్తా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను, వస్త్రములను, బట్టలను తమ ఎదుట నిలిపిరే. ఆమె బతికున్నప్పుడు మంచి మంచి బట్టలు కుట్టేదట. ఆమె మంచి నీతి మంత్రాలు, ఆమె మంచి భక్తి పర్రాలు, ఆమె మంచి ప్రార్థన పర్రాలు, ఆమె ఇంకేంటంటే ధర్మ కార్యాలు చేసే. పేతురు అందరిని వెలుపలికి పంపి ఎట్లా ఎంత చూడండి. యేసు ప్రభువు అందరూ పెట్టుకున్న లోపలికి పోయి అందరూ వెళ్ళిపోండి, ఫస్ట్ వెళ్ళిపోండి, నేను అద్భుతం చేస్తాను మీరు చూడండి అని ఆ జనాలు అంత పెట్టుకొని చేయలే. నడవండి మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి, ఏడ్చేటో లేదు కానీ అని చెప్పి ఎల్లగొట్టి యేసు ప్రభు ఎలగొట్టేశాడు. అందరినీ ఎలగొట్టాడు. ముగ్గురే ఉంచుకున్నాడు సాక్షులుగా. ఎప్పుడైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎక్కడైనా 2-3 సాక్షులు ఉండాలి. అందుకని ఏదైనా పని చేస్తాడు నేను చెప్తాట, సాక్షులుగా పడతాట. 2-3 ఖచ్చితంగా ఉండాలి. ఏ వ్యక్తి తప్పండి అనుకో, ఫస్ట్ సారి సీరియస్ గా ఇంకో అని ఒంటరిగా చెప్పాలి, రెండోసారి 2-3తో చెప్పాలి, వినకపోతే జనాలు చెప్పి హల్లెలూయా. అయితే వాళ్ళని నిలబెట్టింది. యేసు ప్రభు చేసినట్టు చేస్తాడు చూడండి. పేతురు 40 చూడండి. పేతురు అని వెలుపలికి పంపి ప్రార్థించి శవము వైపు తిరిగి కవిత లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి కూర్చున్నాడు. వెంటనే పేతురుని చూసి పేతురు ప్రార్థన చేశాడు. శవం వైపు తిరిగి కవితాలే అనే నిద్రపోయినామని ఇక్కడ చెప్పిండు. ఎవరండి? అంతకుముందు యేసు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందా? దయ్యాలే నెలకొచ్చిందా? ఇప్పుడు ఎంత శక్తి వచ్చింది? హల్లెలూయా. ప్రత్యక్షతలో ఉంటే మనము దేవుని ఎదుట గొప్ప కార్యములను మనము అందుకే మన దగ్గరికి అప్పుడు వచ్చినప్పుడు విశాఖపట్నంలో వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కొరకు ఊరికి తిప్పుకుంటే ప్రార్థన చేస్తానికి ఇంకేంటి అసలే విశ్వాసం పోయి చేసేది కాదు. వాళ్ళు పంపించిండు అమ్మను అయ్యగారు రమ్మను అంటే వచ్చిండు. యేసు ప్రభు ఉన్నప్పుడు అయ్యా నీ బోధకుని శ్రమ పెట్టవద్దు, ఆడు రోజు అయిపోయింది, ఇక ప్రభువుని శ్రమ పెట్టకమనంటే నీ మాట మాత్రం జరుగును కాక. ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం కలిగిన ఇదిగో నా దగ్గర సైనికుడు పొమ్మంటే పోను, ఒకరు రమ్మంటే వచ్చును, అధికారులు నా దగ్గర ఉన్నాయి, అయినను నా దాసుడు రోగి అయినాడు, నా దాసు బాగలేదు అని యేసు ప్రభుకు వాళ్ళు పంపిన కార్యము విశ్వాసం, నమ్మకము. పంపించబడాలి, పంపాలి. ఆయన చేస్తాడా? ఆయన ఏం చేస్తాడా? అది ఏం కాదు. ఆయన ఏం చేస్తాడని మీరు అపనమ్మకం వచ్చినట్టు ఏమీ చేయలేదు. కాబట్టి వెంటనే తబితాలు ఏమనగానే ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చున్నాను. అతడు ఆమె చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధుల విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా మనకు అప్పగించాడు. సౌండము క్షేమాభివృద్ధి. సజీవురాలుగా ఏడవద్దు, ఏడ్చలేదమ్మా. ఏసై ఉన్నాడు, మీకు ఉన్నాడు. రైట్ 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 రైట్. ఆయన ఇక్కడ చూడండి మోకాలని ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ప్రార్థిస్తున్నాడు, పని కానిచ్చాడు. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవాలి.